హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలో ఉండి, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందన్న ప్రశ్నతో దిగులు పడుతూ అందరి వైపు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా? ఎవరి దగ్గర ఎలాంటి సహాయము దొరకలేదు, నా సమస్య పరిష్కారం కాదు అని బాధపడుతున్నావా? ఒకసారి దేవుని పాదాల దగ్గరకు వచ్చి నీ సమస్య ఏంటో చెప్పు చూడు. నీ సమస్య ఏదైనా సరే, ఉదాహరణకి కుటుంబంలో సరైన పోషణ లేకపోవడం అనేది ప్రతి కుటుంబంలో ఉండే సాధారణమైన సమస్య. ఆ సమస్య కుటుంబంలో మగ దిక్కు లేని వారి పరిస్థితి మరీ దారుణం. కుటుంబంలో ప్రధానమైన వారు పురుషులు. మరి ఈ పురుషులు సహాయము లేక ఒంటరిగా జీవనాన్ని గడిపేవారు చాలామంది ఉన్నారు కదండి. వారికి చాలా సమస్యలు, బాధలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎందుకొచ్చిన జీవితం అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చిన రోజులు ఉంటాయి. చావాలో బ్రతకాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండి. మరి మీలో ఎవరు ఏ సమస్య వలన సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి తెలియపరిచే మాట ఏంటంటే, మీరు ఏకాంతంగా ఉన్న సమయంలో మీరున్న ప్లేస్లో మోకరించి ఒక్కసారి ప్రభు వైపు తిరగండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. దేవుడు అంటున్నారు కదా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని. కాబట్టి ఆయన వైపు మీరు తిరిగి మీ కన్నులు ఆయన వైపు ఎత్తి, ప్రభువా నా వైపు తిరుగు తండ్రి, నాకున్న సమస్యలలో సహాయము చేయు వారెవరూ లేరు, నీవే నాకు దిక్కు అని ఆయనను అడుగు. దావీదు తనకి ఉన్న సమస్యలో ఒక ప్రశ్నతో దేవుని వైపు తిరిగి ఈ రీతిగా అడుగుతున్నాడు. కీర్తనలు 121:1, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని మాట అంటూనే ఏమంటున్నాడంటే, 2వ వచనములో యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడని అంటున్నాడు. మనము ఒక మనుషుని దగ్గరకు సహాయము కొరకు మనము వెళ్ళే ముందు ఎంత కాన్ఫిడెన్స్తో వెళ్తాం కదా. వారు నాకు తప్పక సహాయం చేయగలరు, వారు మన సమస్యను తీర్చే పొజిషన్లో ఉన్నారు అని ఎలా వెళతామో అంతే కాన్ఫిడెన్స్తో దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు. నా దేవుడు యెహోవా, ఆయన సహాయం చేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త కదండి. యెహోవా వలన నాకు తప్పక సహాయము కలుగుతుందని అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసంతో కదండి. మనుషుల దగ్గరకు అంత నమ్మకంతో వెళ్ళినా మోసం చేస్తారేమో కానీ దేవుడు మాత్రం మోసం చేసే దేవుడు కానీ కాదు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మకముతో దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడని ఒక మంచి కాన్ఫిడెన్స్తో మనము ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర నాకు సహాయము దొరుకుతుందని మనం కనిపెడుతూ ప్రార్థన చేయాలి. దేవుడు అంటున్నాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని చెప్పారు కదండి. ఎంత గొప్ప మాట. కాబట్టి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన చేసే సహాయం ఏ విధంగా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది. మరి ఆయన ఎలా ఉంటుంది ఆ సహాయము? ఆ గొప్ప సహాయము ఏ విధంగా మనకు ఉంటుంది అంటే, కింద చెప్తారు కదా, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. నువ్వు పడిపోవాలనుకున్నా, నువ్వు జారిపోవాలనుకున్నా నీ పాదాన్ని తొట్టిల్లనివ్వకుండా ఆయన కాపాడతాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. మనం వెళ్తున్నప్పుడు మన నీడ మనతో పాటు వస్తుంది కదా. ఆ విధంగా ప్రభువే మనకి నీడలా ఉంటానంటున్నారు.
పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. అపాయం వస్తుందంటే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఉపాయాన్ని తెలియచేస్తాడు. అపాయం నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. ఇన్ని కార్యాలు చూడండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఒక సమస్యను బట్టి మోకరించి ఆయన తట్టు తిరిగి, ప్రభువా నా వైపు తిరగవా అని అడిగితే, అడిగిన వాటికంటే అత్యధికంగా ఇచ్చి నిన్ను తృప్తిపరచగల గొప్ప దేవుడు ఎవరంటే మన దేవుడు. మన మనుషుల వైపు చూస్తాం ఎందుకు మరి నీవు? దేవుని వైపు చూడు. ఆ తరువాత దేవుడు మనుషుల సహాయము నీ వైపు నీకు సహాయం చేసే విధంగా వారి మనసులను నీ వైపు త్రిప్పుతాడు. ఎంత కఠినమైన హృదయం గలవారినైనా కరిగించి నీపై కరుణ చూపేలా చేయగలడు మన దేవుడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మోకరించి మొదట దేవుని అడగడం అలవాటు చేసుకో. అప్పుడు అడిగేవారిగా కాదు, దేవుడు నిన్ను ఇచ్చేవారిగా దేవుడు చేస్తాడు. ఈరోజు ఎవరు ఏ సమస్యలతో ఉన్నా వారికి ఇదే మాట చెప్తున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడై ఉండును గాక. యాకోబు యొక్క దేవుడు మీకు ఆశ్రయముగా ఉండును గాక. భూమి ఆకాశములను సృజించిన యెహోవా మీకు సహాయముగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి ఈ వాక్యము మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.